నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 6 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నానికి పుదుచ్చేరి వద్ద తుఫాన్ తీరం దాటనుంది. 2 రోజుల పాటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచనలున్నాయి. ప్రస్తుతం దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. రవిచంద్ర, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి ఈ రోజు రాత్రికి తుఫానుగా మారుతుంది. అది క్రమేపీ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరో 3 రోజుల పాటు అటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు కురవబోతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఎక్కడైతే తుఫాను తీరాన్ని దాటుతుందో తీరం దాటిన చోటు నుంచి దక్షిణ కోస్తా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక రైన్ బ్యాండ్ విస్తరించి ఉంది. దీని కారణంగా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రికి అది తుఫానుగా మారి తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.